జనరల్ గా కెరీర్లో సీక్వెల్ చేసే ఛాన్స్ చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ వచ్చినా ఏదో ఒకటో రెండో ఉంటాయి. కానీ ఓ హీరో మాత్రం వరుస పెట్టి సీక్వెల్స్ చేసే పనిలోనే ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు, కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సీక్వెల్సే టార్గెట్ గా పెట్టుకుని ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఒకటి రెండు కాదు, వరుస పెట్టి సీక్వెల్స్ చేసే పని మీదే ఉన్నారు తేజ. లాస్ట్ ఇయర్ మిరాయితో మరో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా వరుసగా సీక్వెల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మిరాయికి సీక్వెల్ ఉందని క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చారు. మంచు మనోజ్ విలన్ రోల్, తేజ హీరోగా వచ్చిన మిరాయ్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. హీరోగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన జాంబీ రెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమా పనుల్ని కూడా మొదలు పెట్టేశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చినటువంటి జాంబీ రెడ్డి తేజకి హీరోగా మంచి సక్సెస్ ఇచ్చింది. అయితే ఈసారి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో జాంబీ రెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు తేజ. 2027 సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తేజ సజ్జా మరో సీక్వెల్ కూడా చేస్తున్నారు. పెద్ద హీరోలతో పోటీపడి 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం తెచ్చిపెట్టినటువంటి హనుమాన్ కి సీక్వెల్ ని స్పీడప్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా జాయిన్ అవడంతో జనాల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసినటువంటి హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.